తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి షష్ఠస్థానమందు బుధుడు, షష్ఠస్థానమందు రాహు అనుకూలిస్తూ ఉన్నారు. అలాగే అష్టమ గురుడు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం. పంచమ స్థానంలో శని రవుల యొక్క యుతి కొంత ఇబ్బందికరంగా ఉన్నది. నవమ కుజుడు కూడా వ్యతిరేకమైనటువంటి ఫలదాత. అయితే బుధుడు, రాహువు, అదే మాదిరిగా చంద్రుడు, ఈ మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి కాబట్టి మిగతా గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నా ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రత్యేకించి చాలా లౌక్యాన్ని ప్రదర్శించగలుగుతారు తులారాశి వారు. ప్రతి చిన్న ఇబ్బందిని, చిన్న కష్టాన్ని అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంతో దాటగలుగుతూ ఉంటారు. మాట పట్టింపుల్ని అధిగమించగలుగుతారు. కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల్ని ఛేదించగలుగుతారు. రుణబాధలు తగ్గించుకునేటువంటి విధంగా మీ యొక్క ప్రయత్నం ఉంటుంది. ప్రత్యేకించి కుటుంబ సభ్యుల మీద మీ నియంత్రణ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల అంటే పలానాది ఖర్చు పెట్టాలి, పలానాది కొనాలి అనేటువంటి సందర్భంలో ఇదివరలో ఉండేటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడు ఇది మనకు అవసరమా, ఇది కొనడం ద్వారా ఏదైనా ప్రయోజనం ఉందా అనేటువంటి ఆలోచనలు చాలా ఎక్కువ అవుతాయి. బాధ్యతాయుతమైనటువంటి పరిస్థితులు మీ మీద ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఏంటి అంటే కొద్దిపాటి మీ చిన్న చిన్న సంతోషాలను సైతం మీరు పక్కన పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అంతేగాక తులారాశి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు, అలాగే మానసికమైనటువంటి పరిస్థితులు చాలా ఉన్నతంగానే గోచరిస్తూ ఉన్నాయి. గత వారంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, అలాగే మరి కుటుంబ సభ్యుల తాలూకు ఆరోగ్య విషయానికై కొంత మానసికంగా ఇబ్బంది పడినటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఈ రాశి వారి యొక్క పరిస్థితులు బాగున్నాయి. అంతేగాక వృత్తి ఉద్యోగాల్లో ఉండేటువంటి పరిస్థితులు సైతం అనుకూలించేటువంటి వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ గత వారంతో పోల్చుకుంటే ఎదుగుదల అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. అయితే ఉద్యోగ మార్పుకి ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు. ప్రత్యేకించి తులారాశి వారికి అష్టమ గురుడు ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్యని ఇస్తూనే ఉంటారు. అది చిన్నదైనా పెద్దదైనా దాన్ని దాటవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మానసికంగా చాలా గట్టిగా ఉండడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. కొన్ని సందర్భాల్లో మీ శారీరక దృఢత్వం మీ అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఉంటుంది. ఇదేమైనప్పటికీ ఈ వారంలో తులారాశి వారి యొక్క స్థితిగతులు గత వారం మీద అనుకూలంగానే ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్య ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. ఉద్యోగ వ్యాపారాలు బాగున్నాయి. విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. ఈ రాశివారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.